హస్ముఖ్ భాయ్ పారేఖ్ గుజరాత్ లో పుట్టిన ఓ సాధారణ వ్యక్తి. ఆయన ఐసిఐసి బ్యాంక్ లో తన కెరీర్ ను ప్రారంభించి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించారు. ఆయనలోని విజన్, కష్టపడే తత్వం భారత బ్యాంకింగ్ రంగాన్ని శాశ్వతంగా మార్చాయి. ఐసిఐసి బ్యాంక్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ భారత బ్యాంకింగ్ రంగంలో ప్రగతికి పునాదులు వేసిన హస్ముఖ్ భాయ్ 1976లో రిటైర్ అయ్యారు. కానీ ఆయన కలలు అక్కడితో ఆగలేదు. 1977లో హస్ముఖ్ భాయ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో హౌసింగ్ లోన్లకు నూతన దిశ చూపింది. ఆ సమయంలో హౌసింగ్ లోన్లు ఓ దూరమైన కలగా ఉండగా ఆయన ఆ కలను ప్రజలకు అందించారు. 1994లో లిబరైజేషన్ తర్వాత హస్ముఖ్ భాయ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ బ్యాంక్ భారతీయులకు ప్రైవేట్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించిన మొట్టమొదటి సంస్థగా నిలిచింది. ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ గా మాత్రమే కాదు, ప్రపంచంలో 8వ అతిపెద్ద బ్యాంక్ గా కూడా ఎదిగింది. 9,000కు పైగా బ్రాంచ్లు, 20,000కు పైగా ఏటీఎంలు, 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ విజయంలో భాగస్వాములుగా ఉన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుబంధ సంస్థల ద్వారా జీవిత బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలతో దేశ ప్రజలకు సేవలు అందిస్తోంది. ఎస్ఎంఎస్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టి సాంకేతికతను ముందుకు నడిపించింది. 1992లో భారత ప్రభుత్వం హస్ముఖ్ భాయ్ పారేఖ్ గారికి పద్మభూషణ్ అవార్డు అందించింది. ఆయన కృషికి గౌరవం తెలిపిన ఆయన విజన్ లక్షలాది భారతీయుల జీవితాలను మార్చింది.